దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ, హెచ్డిఎఫ్సి లైఫ్, ట్రెంట్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హిందాల్కో, మారుతి సుజుకి, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాల్టి మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ జీవి రావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం జీవి రావు గారు. నమస్తే అండి. సార్ ఏంటి సార్, గత కొంతకాలంగా నష్టాల్లో ఉన్న మార్కెట్ రికవరీ అయింది, మరి ఇది కంటిన్యూ అవ్వచ్చా? ఆ తర్వాత మార్కెట్ ఎలా ఉండేందుకు ఛాన్స్ ఉందంటారు? ముందుగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అండి, ఈ ట్రంప్ గారి యొక్క టారిఫ్ వార్ మొదలైనప్పుడు ఏ స్థాయిలో అయితే మార్కెట్లు నష్టపోయాయో ఆ నష్టాల మొత్తాన్ని ఆల్మోస్ట్ 100% కూడా పూడ్చుకోవడం జరిగింది నిన్న ఇవాళ కూడా. ఆ విధంగా ఏ ఇన్వెస్టర్స్ అయితే తాత్కాలికమైనటువంటి ఒడిదుడుకులకి భయపడకుండా పేషెన్స్గా మార్కెట్లో ఉండారో వాళ్ళు వాళ్ళ యొక్క నష్టాలను పూర్తిగా తగ్గించుకోగలిగారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఏ ఇన్వెస్టర్స్ అయితే క్వాలిటీ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేసి వాళ్ళు పేషెన్స్ని చూపించారో వాళ్ళు నష్టాల నుంచి బయటపడటమే కాకుండా లాభాల్లో కూడా ప్రవేశించారు. ఇకపోతే ఇప్పుడు ఈ రికవరీ అయినటువంటి మార్కెట్ ఇలాగే కొనసాగొచ్చా అంటే, మార్కెట్స్లో స్వల్ప ఆటుపోట్లు ఉండొచ్చేమో కానీ ఇంకా మేజర్ ఫాల్ అయితే ఇప్పట్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే వడ్డీ రేట్ల తగ్గుదల అనేటువంటిది కూడా కొనసాగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనకి ఇన్ఫ్లేషన్ రేట్స్ కూడా ఎప్పటికప్పుడు గమనిస్తుంటే తగ్గుముఖం పట్టాయి. ఈ విధంగా బ్యాంకుల యొక్క లాభదాయకత కూడా పెరిగింది. ఇప్పుడు మనకేంటంటే సెక్టార్ టర్నింగ్ జరిగి ఒకప్పుడు ఐటీ సెక్టార్ మీద మేజర్గా ఫోకస్ చేసినట్టు ఇన్వెస్టర్స్ అంతా ఇప్పుడు బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వైపు మళ్ళారు. ఈ రంగాల్లో విపరీతమైనటువంటి లాభాలు ఆర్జించవచ్చు అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉండటం వల్ల ఇప్పుడు ఈ సెక్టార్ల పైన ఫోకస్ పెరిగింది. ఓవరాల్గా చూస్తే మన మార్కెట్లో రానున్న రోజుల్లో మరీ డ్రాస్టిక్ ఫాల్ లేకుండా స్వల్ప కరెక్షన్స్ మాత్రమే చూస్తూ ఓవరాల్గా నిలదొక్కునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చండి. కాలర్ ఉన్నారు సార్, రంగారావు కాల్ చేస్తున్నారు. రంగారావు గారు మాట్లాడండి. జీవి రావు గారితో మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. డివిస్ 4583 కొన్నాను, హెచ్డిఎఫ్సి 1385 కొన్నాను, 3 సంవత్సరాల నుంచి హోల్డ్ చేస్తున్నాను. ఈ రెండు ఇంకా లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చా? డివిస్ 6000 అవగాహన పడిపోతాయింది, విశ్లేషించింది. ఓకే అండి. దివిస్ ల్యాబొరేటరీస్ మీరు ఇప్పుడు ఒకవేళ ప్రాఫిట్ బుక్ చేసుకుంటే కూడా ప్రాఫిట్ బుక్ చేసుకుని అక్కడ దాని నుంచి సన్ ఫార్మాలోకి షిఫ్ట్ అయితే కూడా బాగానే ఉంటుందండి. ఎందుకంటే రిలేటివ్లీ మనం చూస్తే దివిస్ ల్యాబ్ ఆల్రెడీ ఒక రీజనబుల్ రిటర్న్ ఇప్పటికే అందించింది. మీరు అన్నది కూడా కరెక్ట్. 6000 స్థాయిలో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉన్నది దివిస్లో. కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు సన్ ఫార్మాలో షిఫ్ట్ అయ్యి అక్కడ కనుక ఒక 1 year అన్నా కానీ మీరు హోల్డ్ చేస్తే మంచి రిటర్న్ రావచ్చు. లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ విషయానికి వస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇప్పుడే మంచి ప్రైస్ అప్రిసియేషన్ అనేటువంటిది స్టార్ట్ చేసుకుందని చెప్పొచ్చు. ఇక్కడి నుంచి కూడా మరింత పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి ఇప్పుడు. అందుకని మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ని కరెంట్ 2100 ప్రైస్ టార్గెట్ని పెట్టుకుని 18 రూపాయల స్టాప్ లాస్తో హోల్డ్ చేయటం మంచిదండి. నెక్స్ట్ కాలర్ రమా చేస్తున్నారు. రమా గారు మాట్లాడండి. జీవి రావు గారితో డౌట్ ఏంటో చెప్పండి. సార్ ఈ క్వాడ్రంట్ ఫ్యూచర్ బాలు ఫోర్జ్ ఇప్పుడు ఈ రేట్ లో బై చేయొచ్చా సార్? స్టాక్ పేరు ఒకసారి స్టాక్ నేమ్ రిపీట్ చేయండి. క్వాడ్రంట్ ఫ్యూచర్ బాలు ఫోర్జ్. ఒకసారి స్పెల్ చేయండి ఫస్ట్ స్టాక్ నేమ్. QUADANT క్వాడ్రంట్ ఫ్యూచర్ 577 సార్. PUBA Q సార్, Q ఫర్ QUADANT క్వాడ్రంట్ ఫ్యూచర్. ఏ రేట్లో కొన్నారండి? 577 సార్. ఇప్పుడు కరెంట్ ప్రైస్ లేదు సార్, డేటా బాలు ఫోర్జ్ కూడా ఇప్పుడు కొనుక్కోమంటారా సార్? ఏదమ్మా? నాల్కో అయితే కొనుక్కోవచ్చమ్మా ఇప్పుడు కరెంట్ రేట్లో కూడా. మీరు కనీసం ఒక 2 సంవత్సరాలన్నా హోల్డ్ చేసే ఆలోచన ఉంటే నాల్కో కరెంట్ రేట్లో తప్పకుండా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ కాలర్ ప్రకాష్ చేస్తున్నారు. ప్రకాష్ గారు మాట్లాడండి. జీవి రావు గారితో డౌట్ ఏంటి చెప్పండి. సార్ నాకు 2 క్వశ్చన్స్ సార్. సార్ జియో ఫైనాన్స్ ఇప్పుడు తీసుకోవచ్చు సార్? జియో ఫైనాన్స్ మీరు ఎంత కాల వ్యవధి కోసం తీసుకుందామని ఆలోచనలో ఉన్నారు? 2-3 years సార్. 2-3 years కరెంట్ రేట్లో డెఫినెట్గా తీసుకోవచ్చు అండి. జియో ఫైనాన్స్ నిజానికి
చాలా కరెక్షన్కి వచ్చి ఇప్పుడు సమ్వేర్ అరౌండ్ 210, 220 మధ్యలో మీరు తీసుకుంటే ఒక 2 to 3 years టైంలో మంచి రిటర్న్కి అవకాశం ఉందండి. సో కరెంట్ రేట్లో బై చేయొచ్చు. సార్ ఈ టారిఫ్ వార్ యుఎస్ఏ చైనాది ఈ ఎఫెక్ట్ ఎలా ఉంది సార్? ఇంకా ఈ వార్ అనేది కంటిన్యూ అవుతా ఉంది కదా, మన మార్కెట్ మీద ఎలా ఉంది? అయితే అండి ముందు ముఖ్యంగా ఈ రెండు దేశాల మధ్య వార్ విషయానికి వస్తే ఇక్కడ ఎవ్వరు కూడా పట్టు విడుపులకి అవకాశం ఇవ్వట్లేదు. ఇక్కడ మనం ఈరోజే గమనిస్తే ట్రంప్ గారు ఒక ప్రకటన చేశారు. ఏమనంటే చైనా మీద ఉద్దేశిస్తున్నటువంటి సుంకాలను 145% 245% పెంచారు అంటున్నారు. ఇంకా చైనా యొక్క మూడ్ సెట్టింగ్ ఎలా ఉందంటే 245% కాదు, మీరు కావాలంటే 2000% కూడా విధించుకోండి. మీరు ఎంత సుంకాలు విధించినప్పటికి కూడా మేము భయపడే ప్రసక్తే లేదని చెప్తున్నారు. అలాగే చైనీస్ ఇంకొక డెసిషన్ కూడా ఏంటంటే అమెరికా నుంచి తీసుకునేటువంటి బోయింగ్ విమానాలను ఇంకా ఫర్దర్గా తీసుకోవటం అనేది ఆపేస్తామని చెప్తున్నారు. అలాగే చైనా నుంచి అమెరికాకి అత్యంత అవసరమైనటువంటి కొన్ని రకాలైనటువంటి మెటల్ ప్రొడక్ట్స్ని కూడా ఎక్స్పోర్ట్ అనేటువంటిది ఆపేస్తామని చెప్తున్నారు. ఈ యొక్క వార్ అనేటువంటిదండి ఏ దేశానికి కూడా ఉపయోగంగా అయితే జరగదు. అది అటు అమెరికా చైనాకే కాదు, మనకు కూడా దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏవి కూడా ఉండదని మనం గమనించాలి. నెక్స్ట్ కాలర్ అరుణ చేస్తున్నారు. అరుణ గారు మాట్లాడండి జీవి రావు గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్తే అండి, నేను పేజ్ ఇండస్ట్రీస్ షేర్ తీసుకున్నానండి 43-42,000 లో. షార్ట్ టర్మ్ కే తీసుకున్నానండి. ఇది ఎప్పుడు సెల్ చేసుకోవచ్చండి? యాక్చువల్గా పేజ్ ఇండస్ట్రీస్ మరీ షార్ట్ టర్మ్ కోసం అని చెప్పి అడ్వైజబుల్ ఏం కాదు. కనీసం 1 year అన్నా హోల్డ్ చేసే ఆలోచన ఉంటే కనుక ఉంచుకోండి. లేదనుకుంటే 44,000 అట్లా వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కాలర్ వెంకటరమణ చేస్తున్నారు. వెంకటరమణ గారు మాట్లాడండి జీవిరావు గారితో. డౌట్ అంటే చెప్పండి. హలో, చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి. నేను గ్రాఫైట్ 2017లో కొన్నా సార్, 100 షేర్లు 976 లెక్క. ఓకే, ఇప్పుడు 8 years అయింది, అది ఇంక్రీజ్ అవ్వట్లేదండి. ఎట్లా ఉంచాలా చేయాలా? దాని నుంచి ఇప్పుడు ఇంతకాలం తర్వాత కూడా ఆశించిన స్థాయిలో రిటర్న్ రానప్పుడు మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోండి. ఎగ్జిట్ అయిపోయి మళ్ళా మార్కెట్ ఎలాగో ఇప్పుడు మంచి రైజ్లోనే ఉంది, మనకి క్వాలిటీ స్టాక్స్ కొన్ని తక్కువ ధరల్లో కూడా అవైలబుల్ అవుతున్నాయి కాబట్టి ఆ యొక్క అమౌంట్ని వేరే స్టాక్స్లోకి మీరు షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కాలర్ కిరణ్ చేస్తున్నారు. కిరణ్ గారు మాట్లాడండి జీవిరావు గారితో. నమస్కారం సార్. నమస్తే అండి. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ 97 లో ఉన్నాయి సార్. ఓకే. మంగళూరు కెమికల్స్ ఈ రేట్ లో కొనుక్కోవచ్చా? ఓకే. జీవోసిఎల్ కొనుక్కోవచ్చా సార్? గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ ముందు ఈ రెండింటి గురించి మాట్లాడదామండి. మనం ఇప్పుడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ విషయానికి వస్తే 76 రూపీస్ నుంచి కూడా రైజ్ అవటం మొదలైంది. ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా ఈ ట్రెండ్లో 100 రూపీస్ వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయండి షార్ట్ టర్మ్లోనే. సో మీరేంటంటే 82 రూపీస్ని ఒక స్టాప్ లాస్గా పెట్టుకుని హోల్డ్ చేస్తే 100 రూపీస్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో మీ ప్రైస్ రావటమే కాకుండా నామినల్ ప్రాఫిట్లో కూడా మీరు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఆ స్టాప్ లాస్ తోటి మీరు హోల్డ్ చేయండి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ని. నెక్స్ట్ కాలర్ శంకర్రావు చేస్తున్నారు. శంకర్రావు గారు మాట్లాడండి సార్తో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే జీవిరావు గారు. నమస్తే అండి. హెచ్సిసి ఉన్నాయండి, 800 ఉన్నాయి 41 రూపాయల మీద. హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ. మరి అది చాలా లోపలికి ఉంది, ఉంచమంటారా తీసేయమంటారా? అదొకటి రెయిన్బో అండి, రెయిన్బో హాస్పిటల్. ఓకే. హెచ్సిసి విషయానికి వచ్చినప్పుడు అండి దాని నుంచి బయటకు వచ్చి మీరు ప్రైస్ కరెక్షన్స్లో ఎన్సిసిలోకి షిఫ్ట్ కావటం మంచిదండి. ఆ విధంగా ఇక్కడ వచ్చిన లాస్ని కొంతవరకు రికవర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే రెయిన్బో విషయానికి వస్తే లాంగ్ టర్మ్లో రెయిన్బో మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. మీరు మీ యొక్క ఎంట్రీ ప్రైస్ ఏదో నాకు చెప్పలేదు కానీ బట్ రెయిన్బో అట్లీస్ట్ 1 to 2 years హోల్డ్ చేసే ఆలోచన ఉంటే మాత్రం తప్పకుండా ఉంచుకోవచ్చు అండి. సార్ హిండ్కోపర్ కరెక్టేనా హోల్డింగ్ చేసుకోవడం అనేది 1 year వరకు అని అడుగుతున్నారు. హిండ్కోపర్ డెఫినెట్గా లాంగ్ టర్మ్ ఆలోచనతో ఉంచుకోవచ్చు. ఈవెన్ 1 year కూడా హోల్డ్ చేయొచ్చు అండి. నెక్స్ట్ కృష్ణా డయాగ్నోస్టిక్స్ గురించి అడుగుతున్నారు సార్. కృష్ణా డయాగ్నోస్టిక్స్ కూడా 1 to 2 years టైం హారిజన్ కనుక ఉంటే హోల్డ్ చేసుకోదగినటువంటి స్టాక్ అండి. నిజానికి హాస్పిటల్స్ సంబంధించినటువంటి కంపెనీస్ అన్నీ కూడా రానున్నటువంటి కాలంలో మంచి పనితీరే కనపరిచే అవకాశం ఉంది. డెఫినెట్గా హోల్డ్ చేయండి.
నెక్స్ట్ కాలర్ హేమంత్ చేస్తున్నారు. హేమంత్ గారు మాట్లాడండి, జీబీ రావు గారితో డౌట్ అంటే చెప్పండి. అదాని గ్రీన్ 1419 యావరేజ్ ఉందండి, హోల్డ్ చేసుకోవచ్చా? ప్రజెంట్ ఇప్పుడు లాస్ లో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ లాస్లో ఉన్నప్పుడు కూడా మీరు మినిమం 1 year హోల్డింగ్ ఆలోచన ఉంటే మాత్రం డెఫినెట్గా హోల్డ్ చేసుకోవచ్చు అండి. అదాని గ్రీన్ ఇన్ఫ్యాక్ట్ 2 to 3 years టైంలో చాలా మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం కూడా ఉందండి. సార్ ఓవరాల్గా బ్యాంకింగ్ సెక్టర్ ఎలా ఉంది సార్ ప్రస్తుతం? ప్రజెంట్ స్టాక్ మార్కెట్లో లీడర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది బ్యాంకింగ్ సెక్టర్ అండి. చాలా కాలంగా బ్యాంకింగ్ సెక్టార్ ఈ నిఫ్టీ యొక్క ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు, కానీ ఇప్పుడు గత 2 రోజులుగా మార్కెట్ రికవరీకి ప్రధానంగా ఊతమిచ్చిందే బ్యాంకింగ్ రంగం. బ్యాంకింగ్ రంగంలో కూడా ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి లార్జ్ బ్యాంక్స్ అన్నీ కూడా చాలా అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకోదగినటువంటి విషయాలు ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఈ 3 కూడా ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్లో లీడర్స్గా ఉండి చాలా అద్భుతమైనటువంటి పనితీరు కనపరుస్తున్నాయి. ఈ యొక్క ర్యాలీ అయితే మరికొంతకాలం కొనసాగే అవకాశం కూడా ఉందండి. సార్ హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్ గురించి అడుగుతున్నారు సార్, ఐటీ స్టాక్స్. ఇప్పుడు ఐటీ రంగంలో నిజానికి ప్రస్తుతం ఒక కరెక్షన్ మోడ్ నడుస్తుంది. మనం గమనిస్తే వీటిల్లో చాలా మేజర్ కరెక్షనే వచ్చిందండి. 1 by 1 మీరు తీసుకుంటే టీసీఎస్ఏ తీసుకోండి, 4,500 రూపాయల నుంచి 3,200కి వచ్చింది. ఇన్ఫోసిస్ 2,000 నుంచి 1,400 తగ్గింది. అలాగే హెచ్సిఎల్ టెక్ కూడా 1,100 నుంచి 1,400 తగ్గింది. కరెంట్ మార్కెట్లో ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ ఇవి 2 కూడా ఒక 2 years కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పొచ్చండి. ఎందుకంటే మనం గత 10-15 సంవత్సరాలు గమనిస్తే భారతదేశంలో మంచి రిటర్న్ ఇచ్చేటువంటి సెక్టార్లో సాఫ్ట్వేర్ సెక్టార్ ఒకటి చెప్పొచ్చు. ఈ రంగంలో తాత్కాలికంగా వచ్చినటువంటి కరెక్షన్ని మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీగా తీసుకుని ఈ 2 కంపెనీల్లోనూ కూడా 2 సంవత్సరాల ఆలోచనతో ఇన్వెస్టర్ తప్పకుండా ఇన్వెస్ట్ చేసి ప్రయోజనం పొందొచ్చు అండి. కాలర్ ఉన్నారు సార్, సతీష్ కాల్ చేస్తున్నారు. సతీష్ గారు మాట్లాడండి, జీవీ రావు గారితో డౌట్ అంటే చెప్పండి. నమస్తే జీవో గారు. నమస్తే సతీష్ గారు, చెప్పండి. సార్ నా దగ్గర ఒక జిఎంఆర్ ఇన్ఫ్రా ఒకటి, ఓకే, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఒకటి, సుజలాన్, ఈ 3 30% ప్రాఫిట్ లో ఉన్నాను. అప్పుడు మీరు చెప్పిందే ఇదేమన్నా ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, హోల్డ్ చేయమంటారా సార్? అయితే ఇప్పుడు సుజలాన్ విషయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా లాంగ్ టర్మ్ కోసం ఇంకా హోల్డ్ చేయండి. ఇక్కడ గురించి కూడా మీకు పెరిగే అవకాశం ఉంది. టెంపరీ ఫాల్ గురించి ఏమీ కూడా మనం అప్సెట్ అవ్వాల్సిన పనే లేదు. జిఎంఆర్ కూడా అంతేనండి, ఇక్కడి నుంచి ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ 3 కూడా మీరు స్ట్రిక్ట్ స్టాప్ లాస్లో ఒక 5% లెవెల్ ఆఫ్ డౌన్లో స్టాప్ లాస్లు మెయింటైన్ చేస్తూ ఫర్దర్ 20% అప్ సైడ్ కోసం అని చెప్పి హోల్డ్ చేయటం మంచిదండి. నెక్స్ట్ కాలర్ గోపాలకృష్ణ చేస్తున్నారు. గోపాలకృష్ణ గారు మాట్లాడండి, జీవీరావు గారితో డౌట్ అంటే చెప్పండి. గురుగారికి నమస్కారం. నమస్తే అండి. సార్ నమస్తే అండి. అమెరికా ప్రజలు మెంటల్ గారిని, తొగలక్ గారిని ఎన్నుకుని ప్రపంచ దేశాలని ఇబ్బంది పెడుతున్నారు, టారిఫ్లు, షేర్ మార్కెట్లని. అలాగే ఇప్పుడు ఇరాన్ లో మళ్ళీ యుద్ధం ప్రకటించి ఏదో రకంగా ఇబ్బందులు గురి చేస్తున్నాడండి. పెద్దలు మీలాంటి వాళ్ళు మరి విద్యావంతమైన పెద్ద దేశంలో కూడా మెంటల్ గారిని ఎన్నుకుని ప్రపంచాన్ని ఇబ్బందులు గురి చేస్తున్నాడు. సార్ వరల్డ్ యావరేజ్ ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? ఏదండి వరల్డ్ యావరేజ్ విబిఎల్ వరల్డ్ యావరేజ్ ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? మీకు వరుణ్ బెవరేజెస్ గురించి చెప్పబోయే ముందుగా మీరు ఒక దేశాధ్యక్షుడి గురించి మాట్లాడిన మాటలు నేను ఎండార్స్ చేయలేనండి. ఏ ఒక్క వ్యక్తి గురించి కూడా మనం అసభ్యంగా అలా మాట్లాడుతున్నది కరెక్ట్ కాదు. అతను గొప్ప వ్యక్తి అని చెప్పి ఆ దేశ ప్రజలు అతను ఎన్నుకున్నారు. ఒక దేశం యొక్క పాలసీస్ అనేటువంటిది ఆ దేశ ప్రజల క్షేమం కోసమే ప్రధానంగా ఆలోచన ఉంటే తప్పితే అది ఇంకొకళ్ళకి ఏదైనా కారణాల వల్ల ఇబ్బంది కలిగినంత మాత్రానికే మనం అన్పార్లమెంటరీ భాషతోటి వాళ్ళని ఒకవేళ మీరు అంతే అనొచ్చు, కానీ మేము మాత్రం దాన్ని సమర్థించలేము, దాన్ని ఖండిస్తాను కూడా. సో మీరు మామూలుగా మన ప్రోగ్రామ్ని వీలైనంత వరకు కూడా స్టాక్స్ గురించి తెలుసుకునే ప్రయత్నాలకి దాని గురించి మాత్రమే మీరు అడగటానికి ప్రయత్నించండి. దాన్ని వదిలేసి వేరే టాపిక్ లోకి వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుందంటే అసలు విషయం పక్కకు పోతుందండి. ఇప్పుడు మీరు ఏం అడిగారో కూడా నాకు కూడా తెలియదు. ఆయన వరుణ్ బెవరేజెస్ గురించి అడిగారు. వరుణ్ బెవరేజెస్ లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చండి. నెక్స్ట్ కాలర్ గోవింద్ చేస్తున్నారు. సార్ గోవింద్ గారు మాట్లాడండి. సార్ ఐఆర్ఎఫ్సి రేట్ లో తీసుకోవచ్చా సార్? 5 స్టార్ బిజినెస్ ఈ రేట్ లో ఎంటర్ కావచ్చా? లాంగ్ టర్మ్ సార్, 2 to 3 years గురించి సార్.
ఐఆర్ఎఫ్సి లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా ఎంటర్ కావచ్చండి. ఇక్కడి నుంచి కూడా పెరిగేటువంటి అవకాశం ఉందండి. యా సార్, ఐటీసీ హోటల్స్ గురించి అలాగే గ్రాసిమ్ గురించి అడుగుతున్నారు. ముందుగా ఐటీసీ హోటల్స్ విషయానికి వస్తానండి. స్టార్టింగ్లో 158, 160 రేంజ్లో ఇది లిస్ట్ అయినప్పుడు చక్కటి గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చినట్టు చెప్పొచ్చు. అక్కడి నుంచి ఫ్యూ మంత్స్లోనే 200 రూపీస్ ప్రైస్ని మనం జరగటం చూసాం. అయితే ఇక్కడి నుంచి కూడా మరింత పెరిగేటువంటి అవకాశం ఉందండి ఐటీసీ హోటల్స్. సో ఎవరైనా ఈ సెక్టార్లో ఉండాలనుకుంటే ఐటీసీ హోటల్స్ ఈవెన్ కరెంట్ రేట్లో కూడా బై చేయొచ్చు అండి. ఇది లాంగ్ టర్మ్లో కూడా డెఫినెట్గా మంచి ప్రయోజనం ఇచ్చే అవకాశం ఉంది. పోతే గ్రాసిమ్ చాలా ఎక్సలెంట్ కంపెనీ అండి. గ్రాసిమ్ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే అల్ట్రాటెక్ సిమెంట్ కూడా గ్రాసిమే పేరెంట్ కంపెనీ. ఆ విధంగా గ్రాసిమ్ అనేటువంటిది లాంగర్ టర్మ్లో ఎప్పటికప్పుడు మంచి రిటర్న్ ఇన్వెస్టర్కి ఇచ్చేటువంటి అవకాశాలు మెరుగ్గా ఉంటాయండి. గ్రాసిమ్ ఈ కరెంట్ రేట్లో కూడా 2 to 3 years ఇన్వెస్ట్మెంట్ ఆలోచన ఉన్నవాళ్ళు ఇన్వెస్ట్ చేయటమే మంచిదండి. యా నెక్స్ట్ కాలర్ రామచంద్ర చేస్తున్నారు. రామచంద్ర గారు మాట్లాడండి జీవి రావు గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. ఓకే, నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం. నమస్తే అండి. సార్ ఇవాళ జేడెస్ లైఫ్ ఎలా ఉంది సార్? జేడెస్ లైఫ్ కొనుక్కోవచ్చు అండి? జేడెస్ లైఫ్ డెఫినెట్గా కొనుక్కోవచ్చండి. అది ఇక్కడి నుంచి మీరు ఒక 1 to 2 years అన్నా మీరు హోల్డింగ్ ఆలోచన ఉంటే కరెంట్ రేట్లో బై చేయొచ్చండి. ఇన్ఫ్యాక్ట్ కమింగ్ 1-2 yearsలో మంచి పర్ఫార్మెన్స్ చూపించే అవకాశం ఉండే సెక్టార్లో కంపెనీ కాబట్టి ఈ రేట్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ కాలర్ పద్మిని చేస్తున్నారు. పద్మిని గారు మాట్లాడండి జీవిరావు గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే అండి. నా దగ్గర ఏషియన్ పెయింట్ 2320 ప్రైస్ రేంజ్ లో 100 షేర్స్ ఉన్నాయండి. అలాగే ఇండిగో పెయింట్స్ ఏమో 1400 రేంజ్ లో ఒక 100 షేర్స్ ఉన్నాయి. ఇది నెక్స్ట్ కమింగ్ 6 months లోపు ఏదైనా పెరగడానికి ఛాన్స్ ఉందంటారా? ఏదైనా సెల్ చేయాలా లేకపోతే? అయితేనండి పెయింట్ సెక్టార్ యాజ్ సచ్ చాలా హెవీ కాంపిటీషన్లో ఉందండి. మనకి లాస్ట్ 1 yearలో ఏషియన్ పెయింట్స్ ఆల్మోస్ట్ ఏమీ కూడా పర్ఫామ్ చేయలేదు. కమింగ్ డేస్లో కూడా వెరీ షార్ట్ టర్మ్లో పెయింట్ సెక్టార్ స్టాక్స్ ఏవి కూడా అనూహ్యమైనటువంటి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు తక్కువ అండి. పెయింట్ సెక్టార్ యాజ్ సచ్ ఇప్పుడు హెవీ కాంపిటీషన్లోనే ఉందని చెప్పొచ్చు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుంటే మీరు ఇప్పుడు కరెంట్ రేట్లో ఆన్ ర్యాలీలో ఈ 2 కంపెనీల నుంచి కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేయటమే మంచిదండి. యా తేజాస్ నెట్వర్క్ గురించి అడుగుతున్నారు సార్, బై చేయొచ్చు అని. తేజాస్ నెట్వర్క్ ఫ్రెష్ బయింగ్ అయితే కరెంట్ రేట్లో అవాయిడ్ చేయండి. బట్ ఇప్పటికే ఉంటే మాత్రం మీరు హోల్డ్ చేయండి. ఒకవేళ ఇంకా కరెక్షన్ ఏదైనా వస్తే మార్కెట్లో ఇంకో 10% ఫాల్ అయింది అనుకోండి, అప్పుడు ఫ్రెష్ బయింగ్ గురించి పరిశీలించండి. యా నెక్స్ట్ కాలర్ దేశ్ముఖ్ చేస్తున్నారు. దేశ్ముఖ్ గారు మాట్లాడండి జీవిరావు గారితో, డౌట్ ఏంటో చెప్పండి. ఫైజర్ సార్, ఫైజర్ 5200 తీసుకున్నాను సార్. ఫైజర్ కంటిన్యూ చేస్తాను. ఒకసారి స్టాక్ నేమ్ రిపీట్ చేయరా? ఫైజర్ సార్, ఫైజర్ ఓకే 5200 తీసుకున్నాను సార్. ఇప్పుడు 42 నడుస్తుంది. కంటిన్యూ చేయమంటారు? అయితే ఫైజర్ అయితే లాంగ్ టర్మ్ కోసం చాలా మంచి కంపెనీ అండి. మీకు ఇక్కడి నుంచి కూడా ఒకవేళ టెంపరీ కరెక్షన్స్ గురించి భయపడకుండా హోల్డ్ చేయండి. మినిమం 1 year హోల్డింగ్లోనే చాలా వరకు రికవరీ రావచ్చు అండి. యా సార్, మెటల్ స్టాక్స్ ఎలా ఉన్నాయి సార్ ప్రజెంట్? ఇన్ఫ్యాక్ట్ మెటల్ స్టాక్స్ కొంత వీక్గానే ఉన్నాయండి. ఈ టారిఫ్ వార్ ఎఫెక్ట్కి ఇండియాలో ఏదైనా సెక్టార్ కొంచెం తీవ్ర ఒడిదుడుకులకు ఎదురయ్యే అవకాశం ఉందంటే అది మెటల్ సెక్టార్ అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. సో కరెంట్ సినారియోలో మెటల్ స్టాక్స్లో ఫ్రెష్ బయింగ్ని అయితే అవాయిడ్ చేయటం మంచిదండి. ఏదన్నా ఇంకా దీని మీద క్లారిటీ వచ్చి కొంత స్టెబిలిటీ వచ్చినప్పుడు మాత్రమే మళ్ళీ ఫ్రెష్ బయింగ్ గురించి చూడటం బెటర్ అండి మెటల్ సెక్టార్లో. యా నెక్స్ట్ కలర్ రాజు చేస్తున్నారు. రాజు గారు మాట్లాడండి జీవిరావు గారితో, డౌట్ ఏంటో చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నా దగ్గర కింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్ ఆక్వాకి సంబంధించిన షేర్ సార్, అది 137 రూపీస్ ఉన్నాయి సార్. అది హోల్డ్ చేయమంటారా సార్, సేల్ చేయమంటారా సార్? నేను లాంగ్ టర్మ్ పర్పస్ ప్రజెంట్ సినారియోలో అయితే మాత్రం ఎగ్జిట్ కావటమే మంచిదండి. ఇక్కడి నుంచి కూడా ఇంకా ఒడిదుడుకులు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది కాబట్టి బయటకు వచ్చి ఇంకేదైనా క్వాలిటీ స్టాక్లోకి మీరు షిఫ్ట్ కావటం బెటర్ అండి. ఏదైనా ఎన్బిఎఫ్సిలో కానీ బ్యాంకింగ్ సెక్టార్లో కానీ రావడానికి ప్రయత్నం చేయండి. కెనరా బ్యాంక్ గురించి అడుగుతున్నారు సార్, బై చేయొచ్చు అని. నిజానికండి స్టేట్ బ్యాంక్ తర్వాత పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో నెక్స్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాంక్ అని చెప్పొచ్చు అండి కెనరా బ్యాంక్. మనం ఇటీవల కాలంలో 80 రూపీస్ నుంచి పెరిగి అట్లా ఇప్పుడు 92-93 దాకా కూడా రావటం చూసాము. షార్ట్ టర్మ్లోనే ఇది 100 రూపీస్ వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉందండి.
ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికే ఉన్నవాళ్ళు తప్పనిసరిగా హోల్డ్ చేయొచ్చు. ఫ్రెష్ బయింగ్ చేద్దాం అనుకునే వాళ్ళు అరౌండ్ 90 రూపీస్లో కొనొచ్చండి. నిజానికి ఈ షేర్ ప్రైస్ బుక్ వాల్యూ కన్నా కూడా తక్కువలో ట్రేడ్ అవుతుంది. అంటే బుక్ వాల్యూతో కంపేర్ చేసినప్పుడు డిస్కౌంట్లో లభిస్తున్నటువంటి మంచి ఫండమెంటల్స్ ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇది. సో ఫ్రెష్ బయింగ్ చేయొచ్చు, ఇప్పటికే ఉన్నవాళ్ళు కూడా హోల్డ్ చేయండి. నెక్స్ట్ కలర్ రంగారావు చేస్తున్నారు. రంగారావు గారు మాట్లాడండి. జీబీరావు గారితో డౌట్ ఏంటో చెప్పండి. సార్ సిడిఎస్ఎల్ సార్ ఆల్రెడీ హోల్డింగ్ ఉన్నాయి 200 1130 రూపాయల మీద ఉంచమంటారా, మళ్ళీ యావరేజ్ చేయమంటారా? లేదు, ప్రస్తుతానికైతే ఆ 100 రేట్లో హోల్డ్ చేయండి. మీరు ఇప్పుడు యావరేజ్ చేయొద్దు ఇప్పుడు. సో ఏంటంటే యావరేజ్ చేయాలంటే ఇక్కడి నుంచి ఇంకా 10% అబోవ్ ఫాల్ అయినప్పుడు మాత్రమే యావరేజ్ గురించి ఆలోచించండి. అదర్వైజ్ కరెంట్ రేట్లు అయితే హోల్డ్ చేయండి. సార్ నెక్స్ట్ అంటే మనం లాస్ట్ ప్రోగ్రాంలో ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి చాలామంది అడిగారు. ఇప్పుడు ఏంటి సార్ పరిస్థితి మార్కెట్లో? ఇండస్ఇండ్ బ్యాంక్ గత 2 రోజులుగా చాలా రికవర్ అయిందండి. ఇన్ఫ్యాక్ట్ దీనికి కొంత కారణం ఏంటంటే మార్కెట్ ఎప్పుడు కూడా ఏది లైక్ చేయదంటే అండి అన్సర్టెనిటీని లైక్ చేయదు. ఇండస్ఇండ్ బ్యాంక్కి పీడబ్ల్యూసీ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఆ రిపోర్ట్ ద్వారా ఈ ఫోరెన్సిక్ కరెన్సీలో ఎగ్జాక్ట్గా ఎటువంటి ఇర్రెగ్యులారిటీ జరిగిందో అవన్నీ కూడా క్లారిటీ ఇచ్చారు. దాని మీద మేనేజ్మెంట్ కూడా బాధ్యతైనటువంటి సీఈఓలైనా ఎవరిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇండస్ఇండ్ బ్యాంకు తదుపరి ఇటువంటి మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క ప్రకటనలతో ఇన్వెస్టర్స్ కూడా కొంతవరకు సాటిస్ఫై అయినట్టుగా ఉన్నారు. అలాగే ప్రముఖ బ్రోకరేజెస్ కూడా దీనికి ఇప్పుడు ఫ్రెష్గా బై రేటింగ్ కూడా ఇచ్చి, ఒక బ్రోకరేజ్ సంస్థ అయితే ఏకంగా 1100-1200 రూపాయల టార్గెట్ ప్రైస్గా, ఇంకో బ్రోకరేజ్ సంస్థ 1000 రూపాయలు టార్గెట్ ప్రైస్గా ఇవ్వటం జరిగింది. ఈరోజు మనం 793 రూపాయల వరకు కూడా మనం వెళ్ళటం చూసాం. గతంలో మన పరిస్థితులను బట్టి ఇండస్ఇండ్ బ్యాంక్ 800కి వస్తేనే అమ్ముకోవచ్చు అనుకున్నాం. కానీ ఇప్పుడున్న సినారియోలో ఇండస్ఇండ్ బ్యాంక్ మళ్ళా 1000 రూపాయల ప్రైస్ టార్గెట్ని ఒక 2 to 3 monthsలోనే రీచ్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ హోల్డ్ చేయండి. అంటే 750 రూపాయలని స్టాప్ లాస్గా పెట్టుకుని 1000 రూపాయల ప్రైస్ టార్గెట్తో ఒక 3-4 months కోసం హోల్డ్ చేస్తే ఇండస్ఇండ్ బ్యాంక్ ఇన్వెస్టర్స్ డెఫినెట్గా ప్రయోజనం పొందే అవకాశం ఉందండి. నెక్స్ట్ కలర్ ఉదయ్ శంకర్ చేస్తున్నారు. ఉదయ్ శంకర్ గారు మాట్లాడండి. జీవరావు గారితో డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే అండి. సార్ ప్రెసెంట్ రేట్ లో హిండాల్కో అండ్ అదానీ పవర్ షేర్స్ తీసుకోవచ్చా సార్? హిండాల్కో బిలో 600 రూపీస్లో 1 year కోసం అని చెప్పి డెఫినెట్గా తీసుకోవచ్చండి. అలాగే మీరు పవర్ సెక్టార్లో ఉండాలి అనుకున్నప్పుడు మాత్రం అదానీ కన్నా కూడా టాటా పవర్ బెటర్ చాయిస్ అవుతుందండి. సార్ థ్యాంక్ యూ సార్. మార్కెట్కి సంబంధించి క్లియర్ విశ్లేషణ అందించారు. కాలర్స్కి సలహాలు సూచనలు అందించారు. నమస్తే అండి. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్